వాళ్ళకి నమ్మకం లేనట్టుంది వస్తుంది ఎక్కడ. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు ఆమెకు వచ్చేటట్టుగా మీరు చెప్పండి. నాకు చెయ్యటిండ్రు ఎవరు లేదు. ఇక్కడ ఆవిడ శాత కాకుండా కూడా వంట చేసుకుంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంకి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ పేదోళ్ళ బాధలు, పేదోళ్ళ కష్టాలు, పేదోళ్ళ ఇబ్బందులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, మరి వాళ్ళ బాధలు నేరుగా ప్రభుత్వానికి చెప్పడానికి కార్యక్రమం చేసినాం. ముఖ్యంగా తన పేరు ఒడ్డెల్ల ఎల్లవ్వ, భర్త పేరు ఒడ్డెల్ల శంకరు ఒడ్డెర. ముఖ్యంగా వాళ్ళు గత 50-60 ఏళ్ళు ఆమెకు దగ్గర 100 సంవత్సరాలు ఉంటాయి. మరి గత 70 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నారు, జీవనం సాధిస్తూ ఉన్నారు. మరి గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ముఖ్యంగా ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. ఇది చూడండి ఒకసారి, ఎంత ఘోరాది. ఇట్లా సైడ్ తీసుకుంటే ఒకసారి ఇల్లు ఎట్లుంది, ఒక అడవిలో ఒక చిన్న డేర్ వేసుకొని ఉన్నట్టే ఉన్నది. అంతే గత 70 ఏళ్ళుగా ఈ గోసవాళ్ళు పడుతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ కుండలు చూపించిగో, ఇక్కడ ఇగో ఈ కుండలలో స్నానం చేస్తారు. అక్కడేమో బట్టలు ఉత్తుకుంటారు, అక్కడ బట్టలు ఉత్తుకుంటారు, ఈగడ వంట చేసుకుంటారు. దీని మీద వంట చేసుకుంటారు, ఇగో ఈ కుండలలో స్నానం చేస్తారు, అక్కడ బట్టలు ఉత్తుకుంటారు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉందనంటే సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వాలు. ముఖ్యంగా బంగారు తెలంగాణని 10 ఏళ్ళు పాలించినటువంటి ముఖ్యమంత్రికి ఇది కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆవిడకు నిలబడడానికి వస్తలే. మరి ఉన్న కొడుకు చనిపోయిండు, భర్త చనిపోయిండు, పాపం ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. గతంలో మరి అనేకమైనటువంటి రంగులతోటి మేము ఇల్లు కట్టిస్తాని వీళ్ళకి విస్మరించింది గతంలో బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ హౌజెస్ పేరు మీద ఇల్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఈరోజు వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా లీడర్లకు ఇయ్యకండి, నాయకులకు ఇయ్యకండి, కార్యకర్తలకు ఇయ్యకండి, మరి ఎవరినో ముఖాలు చూసి ఇవ్వకండి. ఇట్లాంటి పేదవాళ్ళకు మీరు న్యాయం చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిజంగా లబ్ధిదారులకు న్యాయం చేసినట్టు అవుతుంది. అమ్మ ఒకసారి మీరు రండి, ఒక్కసారి అమ్మ చెప్పమ్మా, మీ పేరు చెప్పమ్మా, నీ పేరు చెప్పు. ఎలా ఉన్నది, ఇంకేమున్నది బేట. అమ్మా మీ భర్త పేరు ఎంకన్నా. ఇప్పుడు ఈ గుడిసెలు ఎన్ని రోజులు ఉంటున్నావు, ఎప్పటి నుంచి ఉంటున్నావు? 2 ఏళ్ళ. అమ్మా ఇప్పుడు మీకు ఇల్లు లేదు, వాళ్ళకి నమ్మకం లేనట్టుంది వస్తుంది ఎక్కడ. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు ఆమెకు వచ్చేటట్టుగా మీరు చెప్పండి. ఒకసారి చెప్పమ్మా, ఇల్లు ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఆమెకు ఆరోగ్యం బాగలేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, కోరుకునేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది కూడా ఒకటే. ఇలాంటి పేదవాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇస్తున్నారు, దాని మీదనే బతుకుతున్నాం. ఎవరేమి నాకు చెయ్యటిండ్రు, ఎవరు లేదు. పొలం ఉందా మీకేమన్నా? శంకర్కి ఉన్నారు, నాకేం లేదు. శంకర్కి ఉన్నా, నాకు పొలం లేదు, బిల్లం లేదు. ఒక్కసారి ఇల్లు చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి వస్తావా? ఇది ఎల్లవ్వ ఇల్లు, ఒక కట్టెలతోటి ఇట్లా ఒక మంచం వేసుకున్నది పాపము. ఇక్కడ ఆవిడ శాత కాకుండా కూడా వంట చేసుకుంటుంది, ఆవిడనే తినాలి, ఆవిడనే నీళ్ళు తెచ్చుకోవాలి. భర్త లేడు, కొడుకు లేడు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద దయ చూపించి మరి వాళ్ళకు ఇల్లు కట్టియాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇందిరమ్మ పేరు మీద ఇస్తున్నటువంటి ఇల్లును మరి ఎల్లవ్వకు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.